ఈరోజు మన జీవితంలో దేవుడు జయం అవ్వాలంటే ఎలాగా, వాక్యానుసారమైన జయకరమైన జీవితం కలిగి ఉండాలంటే ఎలా బ్రతకాలి. ఈరోజు మొదటిగా చెప్తున్నాను, మీ జీవితంలో జయం కావాలంటే ఆయన తట్టు చూడండి, ఆయన వైపు చూడండి. మీ జీవితంలో జయకరమైన జీవితం జీవించాలంటే మొదటిగా చేయాల్సింది దేవుని వైపు చూడు. నీవు ఎవరిని విచారణ చేస్తున్నావో చాలా ముఖ్యమండి, ఎవరి మీద ఆధారపడుతున్నావో చాలా ముఖ్యమండి. దేవుడు మీ జీవితంలో మొదటి స్థానంలో ఉన్నారా, దేవుడిని మొదట వెతకగలుగుతున్నారా, దేవుని పాదాలు పట్టుకోగలుగుతున్నారా, దేవా అని ఆయన వైపు చూడగలుగుతున్నారా. రెండోదిగా చూస్తే ప్రార్థనలు అనేటప్పుడు అనేక రకములు, కానీ ప్రార్థనలో మోకాల ప్రార్థన చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ మోకాల ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మోకరించి తగ్గించుకుని ప్రార్థన చేశాను, నా జీవితంలో జవాబు అనుగ్రహించబడింది అనేవారు ఉంటే చేతులు తల్లిలు చెప్తారా? మరి రోజు చేస్తారా? That's the point, because you know there is power, you know there is result, you know there is answer. What? చాలా పొద్దులు దేవస్థానం ఈ దిన ఆశీర్వదించు, దీవించు, నా తోడు నడిపించు, ఆమె నో నాట్ దాట్. హృదయం తెరవాలి, నీ పోరాటాల సమస్యలు చెప్పుకోవాలి, దేవునితో మాట్లాడాలండి. సమస్యలు లేవా జీవితంలో? పోరాటాలు లేవా జీవితంలో? ఎదురుపాట్లు ఎదుర్కొంటలేదా? కలవరాలు కలుగుతలేదా? మనుషులు దూషిస్తలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దేవుని దగ్గర చెప్పుకున్నారా? దేవుని వాక్యం చక్కగా చెప్తుంది, టేక్ ఇట్ ఆల్ టు గాడ్ ఇన్ ప్రేయర్. అన్ని ప్రార్థనలో దేవుని దగ్గర తీసుకెళ్ళాలంట. ప్రార్థనలో దేవుని దగ్గర తీసుకెళ్తే మాత్రమే మనకు పరిష్కారం, కానీ మనుషులతో చెప్పుకుంటే పరిష్కారం కాదు. మూడోదిగా చూస్తే, ఒక వ్యక్తి జీవితంలో జయం ఉండాలి, జయకరమైన జీవితం కలిగి ఉండాలి, విశ్వాస వీరులుగా ఉండాలి అన్నదప్పుడు మనం వాక్యానుసారంగా గమనిస్తే మనము ఆయన వాక్యము మీద, ఆయన మీద ధ్యానిస్తూ ఆధారపడి ఉండాలంట. దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని చదివి దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎంతమంది ధన్యులు ఇక్కడ ఉన్నారో వద్దులే, చేతులు ఎత్తుతో. ఎందుకంటే వాక్యం చదువుతున్నారో లేదో అడుగుతాను కూడా భయం వేస్తుందండి. ఇదేమి క్రైస్తవత్వం అండి, అర్థం కాదు. వాక్యము చదవనోరు దేవుడి సన్నిధిలోకి వచ్చి, దేవా నేను నీ బిడ్డ నిన్ను ఆరాధిస్తున్నాను అంటారంట. ఏ శక్తి ఉంటుంది? నిజంగా చెప్తున్నాను, అవమానంతో చెప్తున్నాను. ఎందుకంటే నీ శక్తి నువ్వు పొందుకోవాలి. జీవాహారము నిన్ను బలపరచదు. నీ వాగ్దానాలు, నీ జీవితంలో కావాల్సిన ప్రతి వాగ్దానం ఇక్కడ ఉంది. బట్ వీ టేక్ ఇట్ లైట్, వీ టేక్ ఇట్ ఈజీ, యూఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్. ఈరోజు మన జీవితంలో దేవుని వాక్కు చదువుకున్న వారిని దేనికి పనికిరామండి. డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ బిలీవర్ వితౌట్ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యము నా పాదాలకి దీపము. పాదాలకి దీపం అనేటప్పుడు నేను నడిచే త్రోవలో, నా చీకటి బ్రతుకుల్లో, నా చీకటి ప్రాంతంలో, లేకపోతే ఈ చీకటి లోకంలో నాకు వెలుగు కావాలంటే నీ వాక్యము ప్రభువా, నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను నడుస్తాను. ఎందుకంటే ఆ వాక్కు వెలుగు. ఈ రోజుల్లో ఈ మాట మనకు అర్థం కాదేమో, కానీ ఆ ఫస్ట్ సెంచరీ వారియర్స్కి వారికి ఎలా ఉండేదంటే, దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాంకిల్ ల్యాంప్స్ అని ఉండేది. అంటే ఇక్కడ పాదాలకి ఇక్కడ దీపాల్లా కట్టుకునేవారు. ఎందుకంటే యుద్ధ రంగంలో పోయేటప్పుడు శత్రువు చీకట్లో ఎక్కడి నుండి వస్తాడో తెలియదు, ఎక్కడ నడుస్తున్నారో తెలీదు, ఎక్కడ లోయ ఉందో, ఎక్కడ గొంతు ఉందో, ఎక్కడ ట్రాప్ ఉందో, ఎక్కడ ఏముందో తెలియదు. చేతుల్లో కత్తి ఉంది, ఇటువైపు ఈట ఉంది, లేకపోతే డాలు ఉంది, డాలు కత్తి పట్టుకుని ఉన్నాడు, లేకపోతే కత్తిలో ఆట పట్టుకుని ఈట వాట్ ఎవర్ ఈట పట్టుకుని ఉన్నాడు, మొత్తం అంగి వేసుకుని ఉన్నాడు, కవచం వేసుకుని ఉన్నాడు. దీపం ఎక్కడ పట్టుకుంటాడు? అందుకని తెలియజేయబడతాడు, నీ వాక్యము నా పాదాలకి దీపం. అంటే కాలు మీద ల్యాంప్స్ ఉంటాయంట, పాద దీపాలు ఉంటాయంట. అంటే నడిచేటప్పుడు ఏం జరుగుతుంది? అతడు ఎక్కడున్నాడో తెలిసి ఉన్నాడు. తన దృష్టి కనబడేంత వరకు ఆ వెలుగులో ఎవరు వస్తున్నారో తెలియజేయబడుతుంది. నిలబడే స్థలము షూర్గా నిలబడతాడు, భయంతో, అన్సర్టనిటీతో కాదు. ఈరోజు మన ఇదే మాట అప్లై చేసుకోవాలంటే, దేవుని వాక్ నీ జీవితంలో ఉంటేనే కానీ నీ జీవితంలో జరిగే పరిస్థితి ఏంటో నీకు అర్థం కాదు. కుటుంబంలో సమస్యల, ఉద్యోగ స్థలంలో సమస్యల, ఏదో ఒక రంగంలో పోరాటాలా, అపవాది పోరాడుతున్నాడని తెలవాలంటే దేవుని వాక్యం ఉండాలి. ఏ అపవాది పోరాడుతున్నాడు? నీ శత్రువు ఎవరో తెలిసి ఉండాలి. అపవాది తంత్రములు ఎరిగిన వారుగా సర్వాంగ కవచం ధరించుకుని పోరాడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తంత్రములు ఎరగాలంటే ఎలా తెలియజేయబడుతుంది? నీవు దేవుని వాక్యం చదువుతాం ద్వారా మాత్రమే తెలియజేయబడుతుంది. దేవుని వాక్కుని చెప్తాం మాత్రమే కాదు, దేవుని వాక్కుని ఉచ్చరించాలండి. ఇది బైబిల్లో చాలా ప్రాముఖ్యతను తెలియజేయబడుతుంది. బైబిల్ చదువుతాం ఒకటి, ధ్యానిస్తాం ఇంకోటి, ఉచ్చరిస్తాం ఇంకోటి. ద డే యూ కెన్ డిక్లేర్, ద డే యూ కెన్ స్పీక్,
ద డే యూ కెన్ కన్ఫెస్, దట్ ఈస్ వేర్ ద పవర్ ఇస్. ఈరోజు దేవుడు అంటున్నాడు ఒకటే, నువ్వు చెప్పు జరుగుతుంది. నువ్వు నా వాక్కుని చెప్పు జరుగుతుంది. యెషయా ప్రవక్త చూస్తాం, ఇర్మియా ప్రవక్త చూస్తాం, ఎజికేల్ ప్రవక్త చూస్తాం. ఎజికేల్ ప్రవక్తనైతే లోయలో వచ్చి ఎండిన ఎముకల మధ్య తీసుకెళ్ళి, ఈ బ్రతుకుతాయా ఏమో ప్రభువా నీకే తెలుసు. దాని తర్వాత దేవుడు అంటాడు, ఎలుగెత్తి ప్రవచించు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే, నాకు ఏదైతే చెప్పబడిందో నేను చెప్పాను. ఆయనకి ఏదైతే చెప్పబడిందో అదే చెప్పాడంట. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ సేయింగ్ సే. ఆల్సో టు సే ద వర్డ్ కన్ఫెషన్. మనం అంటాం కదా, బిబ్లికల్ కన్ఫెషన్స్ అంటాం. అంటే వాక్యంలో ఉన్న మాటని ప్రకటిస్తాము. వి కన్ఫెస్ ద వర్డ్, వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. ఆ మాట చూస్తే హోమోలోగో అన్న మాట వస్తుంది. ఏంటి ఆ మాట? హోమోలోగో అన్న మాట చూసినప్పుడు ఏదైతే వినబడుతుందో, ఏదైతే అర్థమైందో అదే నోటితో చెప్తాము. సో దేవుడు అంటున్నాడు, హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలి. బిలీవ్ ఇన్ హార్ట్, కన్ఫెస్ విత్ మౌత్, జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్. యేసు దేవుడని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట. అప్పుడు రక్షణ. నోటితో ఒప్పుకోవాలి. ఏమైనా ఒప్పుకోవాలని తెలియజేస్తుంది, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు అయి ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్. అంటే ఏది ఒప్పుకోవాలి తెలియజేయబడుతుంది, ఎలా ఒప్పుకోవాలి తెలియజేయబడుతుంది, అదే నువ్వు ఒప్పుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఒప్పుకుంటాను లేదు. అంటే దేవుడి వాక్యలో చూస్తే హోమలో నాకు వినబడింది, నేను చెప్పాను, అక్కడ ఎండి నెముకల్లో జీవం వచ్చింది. ఈరోజు మీ జీవితంలో కార్యం జరగాలంటే మేబీ మీరు ఒప్పుకుంటలేదేమో, మీ జీవితంలో పోరాటంలో జయము రావట్లేదంటే మేబీ యూఆర్ నాట్ కన్ఫెసింగ్. బైబిల్ ఇస్ సేయింగ్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్. దేవుని వాక్యాన్ని కన్ఫెస్, నాట్ యువర్ ఓన్ థింగ్. అయిపోతాను లోకం అంటది. బీ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎనీ లిమిట్. ఇట్ ఈస్ గుడ్, బీ, బట్ దెన్ దట్స్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. ఇట్ ఈస్ వాట్ యూ సే, ద వర్డ్. దేవుని వాక్ ఏం చెప్తుంది? నేను చావను, నేను బ్రతుకుతాను. నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా చూస్తాను. యూ డిక్లేర్ ద వర్డ్. నీ పోరాటాల మధ్యలో ఆయన ఎంత నమ్మదగిన దేవుడు చెప్పు. ఆయన స్తుతించు, ఆయన గణపరచు, ఆయన కీర్తించు, ఆయన మహిమపరచు. డిక్లేర్ హిస్ వర్డ్. అప్పుడు కార్యం జరుగుతుంది, లేకపోతే అస్సలు జరగదు. ఇదే పాయింట్. ఈరోజు మీ జీవితంలో జయం కలుగుతలేదంటే మీరు ప్రార్థన చేస్తున్నారేమో, ప్రకటిస్తున్నారా? నా జీవితంలో కూడా నేను చేసే ప్రార్థనలు అన్నిటిలో అతి నాకు శక్తి కలిగినది, బలము ఇచ్చేది, జయం ఇచ్చేది, రిజల్ట్ ఇచ్చేది ఏంటనేటప్పుడు దేవుని వాక్యంని, దేవుని వాగ్దానాలని, దేవుని మాటలని నమ్మి విశ్వాసముతో ఉచ్చరిస్తాం, ప్రకటిస్తాం. అవును, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలతో వాక్యంలో ఉంది. నీకు దేవుడు ఇచ్చాడు, నువ్వు నమ్ముతున్నావా? ఎందుకంటే ఆ దినము చూసినప్పుడు ఆయన ప్రజలకు ఆయన ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఆయన ప్రజలువా? ఆయన సొత్తువా? యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివా? అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట నీ సొత్తే, తీసుకో. ఎందుకంటే ఆయన బిడ్డలకు ఆయన ఇచ్చిన మాట, నీవు ఆయన బిడ్డవైతే అది నీది కూడా. నిజంగా ఆయన వాక్కుని చదివి ఆ వాక్కుని మనం ప్రకటించగలిగితే చాలు, ఇంక వేరేం అక్కర్లేదు. ఈరోజు మనం తెలివితో ప్రార్థన చేస్తాం. తెలివితేటలు కొంతమంది చూడండి, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు ప్రే విత్ ఇంటలెక్ట్. నో, ఆల్వేస్ బీ స్పిరిట్ లెడ్. అనేకసార్లు టీంలో కూడా మీరు చూసినప్పుడు కొంతమంది మంచి మంచి పదజాలాలతో చక్కగా ప్రార్థన చేస్తారు. అప్పా ఏ మధురంగా ప్రార్థన చేస్తారు అన్నట్టు. బట్ యాజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్ ఐ వుడెంట్ సీ ద మూవ్. ఎమోషన్ కనబడుతుంది, మూవ్ ఉండదు. కొంతమంది దే బీ వెరీ సింపుల్, బట్ ఆ మాటల్లో ద స్పిరిట్ ఇస్ జస్ట్ హవరింగ్. దర్ ఇస్ అ మూవ్ హ్యాపెనింగ్. అంటే జెన్యుయిన్నెస్, నో ఫేకింగ్, నో ఓవర్ యాక్షన్స్, నో ఎమోషనల్ యాక్షన్స్, స్పిరిట్ లెడ్. ఆ స్పిరిట్ లెడ్ చూసినప్పుడు అది అక్కడ కార్యం, అక్కడ జవాబు. నీతిమంతుడు ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడండి. నీతిమంతుడికి కలుగు శ్రమలన్నిటిలో నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడంట. ఈ ప్రార్థన అని చెప్పినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:19 నేను మిగుల అపేక్షించుతూ నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను, యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించమని నాకు రక్షణ ఉంటది, నాకు సహాయం ఉంటది, నాకు విడుదల ఉంటది. ఏం చెప్పదలుచుకుంటా? ఐఎమ్ గోయింగ్ టు ద 4th పాయింట్. యు నీడ్ ఫెలోషిప్.
యు నీడ్ గాడ్లీ ఫ్రెండ్స్, యు నీడ్ ప్రేయర్ టీమ్, యు నీడ్ ప్రేయర్ సపోర్ట్. ఇక్కడ అడుగుతున్నానండి, చాలా పోరాటాల్లో ఒంటరిగా పోరాడలేమో, మీకు సహాయం ఉన్నారా? మీకు సహాయం ఉన్నారా? నా ఇంట్లో నేను ఒక్కనే రక్షించబడిన వ్యక్తిని, ఇంకెవ్వరూ లేరన్న వారు ఉంటే చేతులు ఎత్తుతారు ఒకసారి. మీకు ఇంట్లో కష్టం, మరి మిగతా వాళ్ళందరికీ దెర్ ఇస్ ఎ సపోర్ట్ ఎట్ హోమ్. అంటే విశ్వాసాలు రక్షించబడిన వ్యక్తులే. ఈరోజు బాధ ఏంటంటే ఇంట్లో ఉన్న వారితో కలిసి ప్రార్థన చేయరు, ఊర్లో ఉన్న వాళ్ళందరితో కలిసి ప్రార్థన చేస్తారు. ఇంట్లో ఉన్న వారితో సమాధానంతో ఉండరు, ఊర్లో ఉన్న వాళ్ళందరితో సమాధానంతో ఉండడానికి చూస్తారు. ఇంట్లో ఉన్న వారిని పట్టించుకోరు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ పట్టించుకుంటారు. బయటికి వెళ్తే హాయ్ హవర్ యూ హవర్ యూ హవర్ యూ, ఇంట్లో వస్తే బా ఎప్పుడు అదేమో. కాబట్టి విమర్శన, తిట్లు, దూషణ, ఇంకా ఏం చేయలేదు, ఏం కుదరలేదో దాని గురించే మాట్లాడతారు. కించపరుచుకున్న మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నిజంగా నీ జీవితంలో జయం కావాలంటే నీకు సహాయం కావాలి. ఇందాక మీరు చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక వాళ్ళు రాసినప్పుడు పౌలు రాస్తున్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని వాక్యంలో మరలా తెలియజేయబడతాడు, నువ్వు ఎంత గొప్ప దైవజనుడు అయినా కూడా నీకు సహాయం కావాలి, ప్రార్థన చెయ్యండి. నువ్వు ఎంత గొప్ప విశ్వాసం అయినా నీ కొరకు ప్రార్థన చేస్తానికి మనుషులు కావాలి, నా కొరకు ప్రార్థన చెయ్యండి. ద హంబుల్నెస్ టు ఆస్క్, నా కొరకు ప్రార్థన చెయ్యండి. ఈరోజు చాలామంది ప్రార్థన సహాయం అడగరు. దేవుడు అంట పెద్దోడు, ముసలోడు, పాస్టరు ఇవన్నీ కాదు, విశ్వాసం ఉన్నవారు ప్రార్థన వింటాడంట. అర్థమైందా? విశ్వాసం లేకపోతే ప్రార్థనలు వినరంట. అనేకసార్లు గమనిస్తే చిన్న పిల్లల ప్రార్థన, ప్రార్థన, ఆ చిన్న బిడ్డ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేసింది, తలుపు కొడతా ఉంటే పేతురు వచ్చాడు అంటుంది. మిగతా వారైతే ఊరుకో ఇక భ్రమలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు కానీ క్రియ కొరకు ఎదురు చూడట్లే. కానీ నీవు నమ్మినట్లయితే ఇదిగో నా జవాబు వచ్చింది. ఇట్ ఈస్ యూ బిలీవింగ్. మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నానండి, మీకు ఏ ప్రేయర్ పార్ట్నర్ ఉన్నారా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రేయర్ పార్ట్నర్, గెట్ ఎ ప్రేయర్ పార్ట్నర్. ప్రేయర్ పార్ట్నర్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ హౌస్ ఫస్ట్. ఇంట్లో లేకపోతే ఊర్లో ఉండటం వేస్ట్ అండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న సమస్యలకి ఇంట్లో కలిస్తేనే శక్తి, కుటుంబం కలుస్తేనే ధైర్యము, భార్య భర్తలు కలుస్తేనే జయము. భార్య భర్త ప్రార్థన చేయకుండా నాకు మా ఫెలోషిప్, నీకు నీ ఫెలోషిప్ అంటాం వేస్ట్. భార్య భర్తలు ఫస్ట్ ప్రార్థన చేయండి. భార్య భర్తల మధ్య ఉండాల్సిన ఫస్ట్ కనెక్షన్ ఏంటంటే ఇంటిమేసీకి ప్రేయర్, ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే వేస్ట్ అండి. అపవాది నాశనం చేస్తాడు మీ తరాన్ని, మీ కుటుంబాలను అన్నింటిని నాశనం చేస్తాడు. మీరు కలిసి ప్రార్థన చేస్తే గొప్పది. చివరి చెప్పి ముగించాలంటే ఒకే మాట, యు నీడ్ ద రైట్ చర్చ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ దిస్ చర్చ్ ఇస్ రైట్, నో, దట్స్ అ రాంగ్ డాక్ట్రిన్ టు సే. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన పిలుపు తగినట్టుగా ఎవరికి వారికి కొలిచి ఇస్తున్నారు, వారు తగినట్టుగా ఇస్తున్నారు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక మందకి కాపర ఉండాలి. దేవుడు అంటాడు, నా హృదయానుసారమైన కాపరులను మీకు ఇస్తున్నాను. కాపరులు ఇస్తారు, ఒకే మంద కాదు, వివిధ మందలో. యు సీ దేర్ ఆర్ బ్యాచెస్. కానీ అందరూ ఒకే సొత్తు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. కాపరికి బాధ్యత ఉంటుంది, లెక్కప్ప చెప్పాలి, దేవుడికి లెక్కప్ప చెప్పాలి. కానీ ఇందుకు ఒక మందకి చెందిన వారు ఉండాలి. ప్రాముఖ్యత వేరు చూస్తే మందకి అన్నదప్పుడు కాపరికి రెస్పాన్సిబిలిటీస్, ప్రామిసెస్ అండ్ క్రెడిట్స్ ఉంటాయి. తన పర్ఫార్మెన్స్ తగినట్టుగా తనకి లాభం ఉంటుంది. యాకోబుకి వాళ్ళ మామ దగ్గర పని చేసేటప్పుడు వాళ్ళ మామకు పనులు లేరని కాదు, కానీ ఈయనకి ఇచ్చిన మందని సూపర్ చేసుకున్నాడు. అంటే తను చేసిన ఇన్వెస్ట్మెంట్, ద టైం, ద నాలెడ్జ్, ద విజన్, ఆయనకి కలిగిన దర్శనము, ఆయన కలిగిన దర్శనం ప్రకారం చేశాడంటే ఆయనకి ఎక్కువ అయిపోయిందంట. సో దేర్ ఆర్ థింగ్స్ దట్ హీ వర్క్స్. సో ప్రతి వారికి దేవుడు కొలిచిస్తాడు. కొలిచిచ్చిన ప్రకారం నీ మంద ఏంటో చూసుకో. నీవు ఇక్కడ మందం అయితే నమ్మకంగా ఉండు. అందుకని వేరే సంఘములతో మాట్లాడొద్దు, వేరే సంఘస్థులు ఇంటికి వెళ్ళొద్దు. అది పనికి మాలిన బుద్ధి. నిజంగా చెప్తున్నా, అందరూ యేసు రక్తం ద్వారా కడగబడిన వారమే, అవునా? ఒకే రక్తమే కదా కడిగింది. అందరూ ఒకే తండ్రి బిడ్డలుగా మారాం కదా. మళ్ళీ ఇది మా సంఘం, ఇది మీ సంఘం, అది అక్కడికి వెళ్ళకూడదు, ఇది ఇక్కడికి వెళ్ళకూడదు, మేము అక్కడికి వెళ్ళకూడదు. నో 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 నో. We all belong to one Lord, one Master, one King, one Father. కానీ
మంద రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పబడింది. స్కూల్ ఒకటే, క్లాస్ రూమ్స్ వేరు. క్లాస్ స్టాండర్డ్ ఒకటే, సెక్షన్స్ వేరు. నువ్వు సెక్షన్ కలిసి మాట్లాడుకుంటావేమో, ఎంజాయ్ చేసుకుంటావేమో, కానీ నీ క్లాస్ టైంలో వెళ్ళి నీ క్లాస్లో కూర్చోవాలి. నేను ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడని ఇక్కడ కూర్చున్నాను కుదరదు, నీ సెక్షన్లో కూర్చోవాలి. బికాస్ దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది. దెర్ ఇస్ అ రిజల్ట్ యాజ్ ఫర్ ఇట్. యువర్ మెరిట్ ఇస్ బేస్డ్ ఆన్ ఇట్. సంఘ కాపర్ అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఒక మంద, ఒక కాపర్, ఒక యాజకుడు ఉండాలంట. యాజకుడు లేకపోతే నష్టం అంట. దేవుని వాక్యంలో చూస్తే యేసు ప్రభుకే 3 యాజకులు కనబడతారు. త్రీ people who will speak over him, who will prophesy over him. The last one is John. Before that is Ananias. దాని ముందు ఎవరో మీరు చదివి చెప్పండి. So there are 3 people Jesus himself had. ఈరోజు మనం అంటాం ఎవరు లేదు, నాకు ఎవరొద్దు. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఒక్క ఆలయానికి కట్టిపడి ఉంటారంట. ఈ పూట ఈ ఫుడ్ తిందాం, ఈరోజు ఈ ఫుడ్ తిందాం, ఈరోజు ఆ ఫుడ్ తిందాం అని ఉంటారు. కానీ అమ్మ తిండి అమ్మదే, అది జ్ఞాపకం చేసుకుంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళి తిని తప్పేం లేదు, తినొద్దని చెప్తలే, చచ్చిపోతామని చెప్తలే. కానీ అమ్మ ఉండాలి. బువ్వా నీకు తగిన బిల్డ్, నీకు తగిన స్టాండర్డ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ద ప్రాఫిటిక్ మినిస్ట్రీ అనేది చాలా ముఖ్యం. దైవజనుడిగా దేవుడు ఈ ఆలయంలో అధికారాన్ని ఇచ్చాడు. ఈ ఆలయం పైన అధికారం నాకు, ఇంకొక ఆలయం పైన నాకు అధికారం నాకు. బట్ దెన్ వాట్ ఈస్ అడ్వాంటేజ్? దేవుడు ఈ ఆలయానికి వాగ్దానాలను ఇచ్చాడు, ఈ సేవలో వాగ్దానాలను ఇచ్చాడు, ఈ మంద కాపరికి నియమాలను ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, కొన్ని అధికారాలను ఇచ్చాడు. వెన్ దే ఆర్ డిక్లేర్డ్ హియర్, ప్రీస్ట్లీ ప్రేయర్స్, ప్రీస్ట్లీ ప్రాఫెసీస్, ప్రీస్ట్లీ అనాయింటింగ్, ప్రీస్ట్లీ జరుగునుగాక అంటే మీరు అనుకోవచ్చు ఏమో ఓర్క చెప్పండి. నో, ఆత్మరంగంలో ఈ సంఘంలో ఇక్కడున్న బిడ్డలకి, ఇక్కడున్న మందకి కాపరిగా, ఇట్ ఈస్ నాట్ ద ఏజ్, అథారిటీ. పో కమిషనర్ ఆఫీస్కి పో. కమిషనర్ నీకన్నా వయసులో చిన్నోడు అయ్యి ఉండొచ్చు. ఓరే బిడ్డ నువ్వు నాకన్నా చిన్నోడరా అని చెప్పు చూడు. వై డూ యూ సే సర్? బికాస్ ఆఫ్ ద పోస్ట్, బికాస్ ఆఫ్ ద అథారిటీ, బికాస్ ఆఫ్ ద ఆఫీస్, ద అడ్మినిస్ట్రేటివ్. దాన్ని బట్టి వస్తుంది హోదా, ఏజ్ని బట్టి కాదు. ఈరోజు సేవనాడు చిన్న సేవకుడు, నో, డోంట్ అండర్ ఎస్టిమేట్. దావీదు చిన్నోడే, డోంట్ అండర్ ఎస్టిమేట్. బట్ దెన్ ద అనాయింటింగ్, ద ఆఫీస్, ద మేనేజ్మెంట్. ఇందాక ప్రారంభంలో చెప్పాను, తిమోతి చిన్నోడే కానీ 1,00,000 మంది సంఘం కలిగిన వ్యక్తి ఆ రోజుల్లో. హీ వాజ్ ది యంగెస్ట్ బిషప్. సో పీపుల్ రెస్పెక్టెడ్ హిమ్. యు సీ ఇట్ ఇస్ ద అనాయింటింగ్ దట్ క్యారీస్. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జరుగును గాక అంటే ఇక్కడ ఈ అధికారం ఉన్న వారికి జరుగుతుంది అంతే, ఇంకా వేరే మాట లేదు, తిరుగులేదు. జరుగుతలేదా? ఎన్ని సాక్ష్యాలు ఉంటాయి, ఎంతమంది జీవితాల్లో జరుగుతున్నాయి. ఆ బాధ్యతకి లోపడాలంట, జయం కావాలంటే మందలు ఉండాలి. ఈరోజు దేవుడు మనకి జయం అవ్వాలని ఆశపడుతున్నాడు. మనము దేవుని నీతి అయి ఉన్నాం. వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మనకి యేసు నామంలో జయం అనుగ్రహించబడింది. జయకరమైన జీవితాలను జీవించవలసిన వారిని. అంటే పోరాటాలు ఉండవు కాదు, పోరాటాలు ఉంటేనే జయం అండి. పోరాటాలు జయిస్తేనే జయము. పోరాటాలు కలుగుతూనే ఉంటాయి. మీరు చాలామంది అంటారు, అందుకనే మిమ్మల్ని వ్యక్తిగత నాట్ రియల్లీ రిక్వైర్డ్. ఈ మందకి ప్రకటించిన ప్రార్థన మందకి కలుగుతుంది. రిమెంబర్ దట్. ఈరోజు మీ కొరకు దేవుడు కార్యం జరిగిస్తాడని నమ్మితే మీరు విశ్వాసంతో జీవించవలసిన విధానాలను జీవించాలండి. ఈరోజు మీకు చెప్పిన మాటలన్నీ వాక్య నియమాలే, కానీ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యంలో చూస్తే మన జీవితంలో కావాల్సిన ప్రతి దాంట్లో దేవుడు అన్నీ ముందుగానే సిద్ధపరిచాడండి. గాడ్ వాంట్స్ టు జస్ట్ గైడ్ యూ, గాడ్ జస్ట్ వాంట్స్ టు లీడ్ యూ, గాడ్ జస్ట్ వాంట్స్ టు మేక్ హిస్ వర్డ్ మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు మన జీవితంలో మన నమ్మకంగా ఉంటే ఆయన ప్రేమ, చివరి చూస్తే ఒక్క మాటతో ముగిస్తాను, ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, ఆదరించే దేవుడు. నీ జీవితంలో ఓటమినిచ్చే దేవుడు కాదు, నీ జీవితంలో నిశ్చయంగా జయించే దేవుడు. నీ జీవితంలో ఓటం జరుగుతుందంటే, పోరాటాల్లో నువ్వు సతమతం అవుతున్నావు అంటే, నెమ్మది లేదంటే, ధైర్యం లేదంటే, ధైర్యంలో నిబ్బరం కలిగి లేవంటే సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ ఆడ్. నేను ఒంటరి వ్యక్తిని అంటే యూ హ్యావ్ టు రియలీ చెక్ వై ఈజ్ నో బడీ రైట్ విత్ యూ. ప్రాబ్లం నీదా వారిదా? ప్రాబ్లం వారిదంటే మూవ్ టు అ ప్లేస్ దట్ యు ఆర్ ఫిట్టింగ్ ఇన్. ఈరోజు అందరు సతమతం అయిపోతున్నారు. దర్ ఇస్ నో పీస్, అన్సర్టనిటీ, నో పీస్ ఆఫ్ గాడ్. దేవుని సమాధానం ఏలాలంటే మొదటగా మీలో, మీ దగ్గర దీనత్వం, విరిగిన హృదయం కనబడాలి. దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. ఆయన ప్రేమతో నింపాయని మీరు మనుషుల్ని క్షమిస్తాను నేర్చుకోండి ఫస్ట్. ఎందుకంటే నిజంగా ఆయన వైపు చూసిన వారు ఆయన వెలుగును పొందుకుంటారు. ఆయన వెలుగు పొందుకున్న వారు ధైర్యంగా జీవిస్తారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి స్థలంలోంచి, దేవాన్ని నీ ప్రేమతో నన్ను నింపయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ ఆదరణతో నన్ను నింపయ్యా.
నీ కృపలో నన్ను నడిపించు ప్రభా. నీ సొత్తుగా, నీ సాక్షిగా నేను ఉండాలి దేవా. నా జీవితంలో ఏది ఏమైనా నువ్వే ప్రభా. ఎక్కడ మీరు యథార్థంగా ఒక ప్రార్థన చేస్తారా అండి? యథార్థంగా మీరు ఒక ప్రార్థన చేయండి. ఆయన వేడుకోండి, ఆయన వేడుకోండి, ఆయన సహాయం సన్నిధిని వేడుకోండి, ఆయన కృపను వేడుకోండి. ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నిశ్చయంగా కార్యాన్ని జరిగించే దేవుడు. ఈ లోక ప్రేమలన్నీ మారిపోతాయేమో కానీ ఆయన ప్రేమ మారనే మారదు, మారనే మారదు. మారని ప్రేమ, వీడని ప్రేమ, తరగని ప్రేమ. ఆ ప్రేమను మీరు రుచి చూడాలంటే మీ నోరు తెరవండి. ప్రభువా, నీ ప్రేమతో నేను నింపయ్యా. సమయం అయిందేమో కానీ ఒక చిన్న ప్రార్థన దగ్గర నుండి వెళ్దామా? ఆయన ఆరాధిస్తూ ఇక్కడ నుండి వెళ్దామా? మన జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయేమో కానీ ఆయన సన్నిధిలో మనం సమర్పించుకున్న ముఖ్యమైన, దాన్ని మించిన ముఖ్యమైనది ఏది లేదండి. ఇదిగో ప్రభా, ఇక్కడ నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యం జరిగించు. ఎవరెవరైతే ప్రేమ కుదుగుండి ఒంటరితనంలో చేతకాని పరిస్థితులు ఉన్నారో ఒక్కసారి దర్శించు. వారి ఊబిలో నుండి వారిని బయటికి తీసిరా ప్రభా. మనుషులు అర్థం చేసుకోలేదేమో, మనుషులకి అర్థం కాలేదేమో కానీ ప్రభా, నీవు చూచుచున్న దేవుడు, నువ్వు ఎల్రోయివయ్యా. దయ చూపించే దేవుడు అయ్యా, కరుణించే దేవుడు అయ్యా, ఆదరించే దేవుడు అయ్యా. నీవు చాలిన దేవుడు ప్రభా. నీ బిడ్డల జీవితంలో ఉన్న అవమానాన్ని తీసిపోయి పోరాటంలో జయము దయచేయి. జయకరమైన జీవితం దయచేయి. సఫలత కలిగిన జీవితం దయచేయి. ఫలించే జీవితం దయచేయి. పోరాడే అన్ని విషయంలో వీరులుగా జీవించే జీవితం దయచేయి. వేటగాడి ఊరుల నుండి తప్పించే దేవుడు అయ్యా. నువ్వు అపవాది పుంచుతూ ఉన్నాడయ్యా. ఎలా దాడి చేద్దాం, ఎలా అవమానపడతామా, ఎలా జీవితాలను దోచుకుని పోదామా, ఎలాగ బ్రతుకుల్ని పాడు చేద్దామా. ఇక్కడ ఎంతో మంది జీవితాలు ఇప్పటికే ఎన్నో రీతిలుగా పాడు చేశాడు ప్రభా. అవునయ్యా, పాడైన బ్రతుకులే నీ దగ్గరకు వచ్చాయ్యా, బాగు చేస్తామని. నువ్వు సమస్తము నూతనపరచగలిగిన దేవుడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడివి. విరిగిన కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడివి. చేతగాని బ్రతుకుల్ని బలపరిచే దేవుడివి. yes Lord, we declare when we are weak we say we are strong, we are strong. మమ్మల్ని బలపరిచే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. మాకు భయం లేదయ్యా. నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యంగా చెప్తావు. నన్ను బలహీనుడిని ఎంచొద్దు అయ్యా. ఎలాగైతే నువ్వు పౌలుతో తెలియజేసిన రీతిగా నీ బలహీనతల మధ్య నా కృప నీకు చాలు అయ్యా. నీ కృప అంటే భయం ఏంటయ్యా? గ్రేస్, యువర్ ఎంపవర్మెంట్, నాట్ ఆర్ ఎబిలిటీస్ లార్డ్. యువర్ గ్రేస్, నీ ప్రేమ, నీ కరుణ, నీ దయ, నీ కరుణ, నీ కృప మాకుంటే మాకు ఏం భయం ఉందయ్యా. అయ్యా, నీ బిడ్డల జీవితాలు నీ చేతులకు ఎత్తి పెడుతున్నామయ్యా. దర్శించు. నీ బిడ్డలు నీతో కలిసిన వారు ఉండాలి. నీ వైపు చూడాలి. యూ హ్యావ్ టు బి ద ఫస్ట్. వారికి ఎప్పుడూ అవకాశం ఉందయ్యా. నీ వైపు చూస్తా. అపవాది వారిని చుట్టుముట్టచ్చేమో కానీ పైన ముయ్యలేడయ్యా. అయ్యా, వారు ఎల్లప్పుడూ నీ వైపు చూస్తానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితి అయినా నీ సన్నిధిలో మొరపెడతాను కొద్ది. అది ఎంత అంధకార పరిస్థితి అయినా నీ కొరకు నీ సన్నిధిలో మొరపెట్టచ్చు ప్రభా. నువ్వు జవాబిచ్చే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు నీ వైపు చూడాలి. నీ కొరకు బ్రతకాలి. నీ సన్నిధిలో వారి హృదయాన్ని విప్పాలి ప్రభా. వారి జీవితంలో ప్రార్థనా శక్తిని దయచేయమని వేడుకుంటాను అయ్యా. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సిన ప్రార్థనా శక్తిని దయచేయమని వేడుకుంటాను. నీ ముందు తగ్గించుకున్న ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అయ్యా, సంఘంగా కూడిన ప్రార్థన, జయముతో చేసే ప్రార్థన, అన్ని రకాల ప్రార్థనలు నీ బిడ్డలకి దయచే ప్రభా. నేర్పించి ప్రభా, నేర్చుకుంటామయ్యా. అయ్యా, నీ వాక్యం చదవాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి, నీ వాక్య మర్మాలను తెలుసుకోవాలి, నీ వాక్య సత్యాన్ని ఎరిగిన వారు ఉండాలి అయ్యా. నీ సన్నిధిలో ఆదరించబడాలి దేవా. సరైన సహకారాలు దయచేయి, సరైన స్నేహితులు దయచేయి, సరైన సంబంధాలు దయచేయి. భార్య భర్తల మధ్య కావాల్సిన ఏక మనసు, ఏకాత్మ దయచేయి. కుటుంబాల మధ్య కావాల్సిన ఐక్యతను దయచేయి. మా సంఘంలో కావాల్సిన ఐక్యత దయచేయి. వివిధ పరిస్థితుల్లో ఉన్న వివిధ రకాల జడులు ఉన్నారయ్యా. కానీ మమ్మల్ని అందరిని జతపరిచేది నీ ప్రేమ మాత్రమే. మమ్మల్ని అందరినీ కలిపేది నీ ప్రేమ మాత్రమే. మేమందరం ఇక్కడ ఏమై ఉన్నాం? నీ కరుణ, నీ కృపను బట్టి మాత్రమే ప్రభువా. దేవా, మేము ఒకళ్ళు బలపరిచే వారికి ఉంటాను సాయం. ఈ ఆలయం పట్ల నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానాలు నువ్వు నెరవేరుస్తావు ప్రభువా. నువ్వు చేస్తావయ్యా, నో డౌట్ నువ్వు చేస్తావయ్యా. దేవా, నీ చిత్తము, నీ కార్యాలన్నీ జరిగించి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ ఆలయంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి ఇచ్చిన ప్రతి వాగ్దానం పొందుకోవాలయ్యా. అయ్యా, నీ ప్రజలను భద్రపరచు ప్రభా. దుష్టుడు ఇక్కడ ఉన్న ఎవరిని మొడతానికి వీల్లేదని ప్రకటిస్తున్నాను. ఇదిగో ప్రభా, నీ నామాన్ని ధరించిన మేము, నీ మందగా పిలవబడుతున్న మేము, ఈ ఎక్కడున్న ఎవరు అపవాది ద్వారా బంధించబడతానికి వీలు లేదు. ఆ దుష్టుడు ఏ రీతిగా ఎవరిని దాడి చేస్తానికి వీల్లేదు. ఇక్కడ దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మేము ప్రకటిస్తున్నాము. ఇక్కడ దుష్టుడికి ఏ ఒక్క కుటుంబాన్ని, ఏ ఒక్క వ్యక్తిని దాడి చేస్తానికి అధికారం లేదు.
స్వతంత్రులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యేసు రక్తము ద్వారా విమోచించబడిన వారిని ప్రకటిస్తున్నాము. ఏ దుష్ట కార్యాలు ఇక్కడ ఎవరిని ఏ రీతిగా దాడి చేస్తున్నా కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఆ ప్రతి అపవాది బంధకములు తెంపబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. లార్డ్, వి స్పీక్ రిజరెక్షన్ పవర్. లార్డ్, పునరుద్ధారపు శక్తి ముందు ఏ దుష్టుడయ్యా పనిచేయగలుగుతాడు. దేవా, నీ ఆత్మ అభిషేకము ద్వారంగా ప్రతి బంధకము తెంపబడాలని ప్రకటిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగోనయ్యా, దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్న వారిని ఆదరించు, బలపరచు, ప్రోత్సాహపరచు, నిలబెట్టయ్యా, వారిని నిలబెట్టయ్యా. దేవా, ఇక్కడ ఉన్న అనారోగ్యస్తున్న ముట్టి స్వస్థపరచు, కావాల్సిన స్వస్థత దయచే, ఆరోగ్యం దయచే, శక్తి దయచే, బలము దయచే. నీ కృపను తోడిచ్చి నడిపించి ప్రభా, నీ చింతము జరిగించయ్యా, నీ కార్యాలు జరిగించు ప్రభా. ప్రభా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. చచ్చిన వ్యక్తులను కూడా లేపిన దేవుడు అయ్యాడు. దేవా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. వి బిలీవ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. అందరి జీవితంలో నువ్వు నమ్మదగిన దేవుడు. ఈ ఆలయంలో నువ్వు నమ్మదగిన దేవుడుగా ఇంతవరకు నిరూపిస్తున్నావు. అందరం మా అందరికి కావాల్సిన ప్రేమ దయచే, ప్రేమ దయచే, ప్రేమ దయచే ప్రభా. ప్రేమ నువ్వు ఉంటనే ఉంటుందయ్యా. నువ్వు లేకపోతే ఈ లోక ప్రేమ వ్యర్థంలో అయ్యా, అంత తాత్కాలికమైన ప్రేమలయ్యా. నీ ప్రేమ అగాపే ప్రేమ మాత్రమే నిరంతరమైన ప్రేమ. నీ ప్రేమ ఇతరులు కనబరిచే జీవితం మాకు దయచి, నమ్మకంగా జీవించే భాగ్యం మాకు దయచి. దేవా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడాలి, నీ రాజ్యాన్ని కట్టాలి, నీ రాజ్యం కొరకు జీవించి ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు నీవు నడిపించయ్యా, సరైన త్రోళ్ళ నడిపించు. నీ వాక్యం వినేటప్పుడు వారి మనసులు మారాలయ్యా, వారి జీవితాలు మారాలయ్యా, వారి బ్రతుకులు మారాలయ్యా, వారి తరములు ఆశీర్వాదంలో మారాలయ్యా. There has to be generational blessings now. దేవా, ఇంక నీ రక్షణ అంగీకరించిన వారు, ఇంక నువ్వు దేవుడు అని నమ్ముతూ ఇంకా వారి జీవితంలో నువ్వు ప్రభువుగా, నీవు సొంత రక్షణగా అంగీకరించిన వారు ఇక్కడ ఉంటే దర్శించు ప్రభు. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడాలని వేడుకుంటాను. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎరిగిన వారు ఉండాలి, నీ రక్షణ కార్యాన్ని రుచి చూసేవారు ఉండాలి, నీలో కలిగిన జీవితం, నీ ఆనందం కలిగిన వారికి జీవించాలి ప్రభా. దేవా, ఈరోజు మాకు ఇచ్చిన ఈ కృప, ఈ భాగ్యం, ఈ సహవాసం, ఈ సన్నిధి బట్టి వందనాలు. దీవించు, ఆశీర్వదించు, ఫలింపచే, వర్ధలింపచే. అన్ని విషయంలో నీ చిత్తము, నీ కార్యము జరిగించి నీలో మమ్మల్ని నాటి నీలో ఫలించే భాగ్యము మా అందరికీ దయచేయమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.